నమస్తే వీధుల సాధారణ లక్ష్య సమాజం నాగుల పంచమి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో కిటకిటలు చూస్తూ ఉన్న ప్రస్తుతం మనము ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి మారుతినగర్ శ్రీ 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 ప్రసన్న మహంకాళి దేవాలయంలో ఉన్నటువంటి నాగుల విగ్రహాలకు మహిళలు చాలా మంది వచ్చేసి పాలాభిషేకం చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నారు. ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ఏవైతే నాగుల పంచమి సందర్భంగా చేస్తున్నటువంటి విషయంలో బొగ్గారపు రంగమ్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ గుడి అతి ప్రాచీనమైంది, చాలా ప్రాచీనమైంది. మేము 33 ఏళ్ల కింద వచ్చినప్పుడు ఇక్కడ ఇంత చిన్న గుడి, ఈ మహంకాళమ్మ గుడి మధ్యలో ఉండే చిన్నగా గుడి ఉండే. మా పిల్లల పెళ్లిళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు మా బిడ్డదైంది, 27 ఏళ్ళు మా కోడలిది అయింది పెళ్ళయి. ఈ చిన్న గుళ్ళ పోచమ్మ కానీ వస్తాం ఇక్కడ మంది అందరం పోచమ్మ పూజ చేసి సత్యనారాయణ కథ మీద కూర్చుంటాం. ఈ గుడిలో పూజ చేసి ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే అతి ప్రాముఖ్యము, అతి మహిమ గల అమ్మవారు. చిన్నగా ఉండి చాలా వంగి కిందికి వంగిపోతుంటాం గుడి లోపలికి. అంత గుడి చిన్న గుడి, ఎత్తు తక్కువ, పుట్ట లోపలనే ఉండే. వంగిపోతుంటే మంచి నిలబడేంత కాదు, వంగిపోయి మళ్ళీ గుడి లోపల పోయినాక నిలబడేంత ప్లేస్. చాలా మహిమ, చాలా మంచి గుడి. అందరికీ ఎంత ఇప్పుడు ఆ మహిమ వల్లనే ఈ గుడి ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అనిపిస్తుంది. మీ స్వతంగా మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనుభూతి ఉంది టెంపుల్ తోటి? మాకు చాలా మంచి అనుభూతి ఉందండి. ఈ గుడికి అందరం సేవకులమే. ఇప్పుడు మా ఈ కొత్తపేట మనుషులందరూ చాలా ఇదిగా చూసుకుంటారు. సేవకులమే. మంచి గుడేనండి. సో భాగ్యలక్ష్మి గారు కూడా ఉన్నారు, వారిని తెలుసుకో. చెప్పండి. నా పేరు భాగ్యలక్ష్మి. సో నా పెళ్ళయి 27 ఇయర్స్. 27 ఇయర్స్ నుంచి ఎవ్రీ నాగుల పంచమికి కంపల్సరీగా వస్తాము. ఇక్కడే పాలు పోసి దేవుడికి దండం పెట్టుకొని, మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు పుట్ట మీద పాలు పెడతాం కదా, ఆ పాలతోటి అందరికీ కళ్ళు కడుగుతారు అనమాట పెద్దవాళ్ళకి. సో ఇప్పుడు మా పిల్లలందరూ మాకు కడుగుతారు. దాంతో ఏంటంటే ఏమన్నా చెడు ఏదైనా ఉన్నా అంతా ఇంటికంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మా పిల్లలంతా ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, ఆడపిల్లలందరూ కడుగుతారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము శ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి నాగుల విగ్రహాలకు మరి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి క్షీరాభిషేకం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున మహిళలు కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చేసి ధూపదీప నైవేద్యాలతో పాటు అభిషేకాలు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కొత్తపేట శ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం ట్రస్టీ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నాగుల పంచం అంటే మహిళలకు చాలా ప్రీతిప్రదమైనటువంటిది. బోనాలన్నా, నాగుల పంచం అన్నా, బతుకమ్మ అన్నా వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా చేసేటటువంటి పండుగలలో ప్రాముఖ్యత కలిగినవి. మీరు చూస్తున్నారు ప్రస్తుతం శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి నాగుల విగ్రహాలకు అభిషేక కార్యక్రమాన్ని చూస్తున్నారు. మహిళలు భారీ ఎత్తున తరలివచ్చినటువంటి విజువల్స్. పొద్దుటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అభిషేకాలు చేస్తూనే ఉన్నారు. కొబ్బరికాయలు, పండ్లు, పూలు అభిషేక కార్యక్రమం మాత్రం నిరంతరంగా జరుగుతూనే ఉంది. నాగుల పంచమి సందర్భంగా దేవాలయంలో కోలాహలంగా మారినటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కెమెరామెన్ అఖిల్ అన్నీ కూడా అవి చూపెడుతున్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా కొత్తపేట గ్రామము, మారుతినగర్, ఎల్బీనగర్ నియోజకవర్గము, మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా కోలాహలంగా మారినటువంటి దేవాలయం. हम हैदराबाद में फर्स्ट टाइम आए हैं. अभी 1 ईयर कंप्लीट हुआ है, बट बहुत अच्छा है. लोकेशन, वेदर और टेंपल बहुत ही अच्छा है. मेरा नाम लक्ष्मी है. यहाँ आके मुझे बहुत बहुत सुकून और बहुत शांति मिल रही है. बहुत ही अच्छा है. మరొక భక్తులతో మాట్లాడిద్దాం. సౌమ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఈరోజు నాగుల పంచమి అండి. ఈరోజు పాలు పోసి పుట్టకి పూజ చేస్తారండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎప్పుడు ఈ నాగుల పంచమికి పాలు పోసి పూజ చేస్తాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? జస్ట్ మేము ఇక్కడ కొత్తపేటకి రావడం ఇప్పుడే. బాగుంది, ఈ గుడి బాగుంది, మంచిగా పూజ చేస్తున్నారు, బాగుంది. నమ్మకం మీకు అంత నమ్మకం ఏంది నాగుల పంచమి అంటే? ఏమేమి మీకు ఇప్పటివరకు జరిగిన మీరు మొక్కినటువంటి మొక్కులు ఏమన్నా? బాగా అనిపిస్తుంది అండి, మంచిగా పూజ బాగా అనిపిస్తుంది. ఏమేం చేస్తారు స్వతహాగా మీరు ఇంట్లో పూజలు? ఏం లేదండి, నార్మల్గా పుట్టకే వచ్చి పాలు పోస్తాం అంతే. మీరు ఇంట్లో ఏం చేస్తుంటారు? ఏమేమి చేస్తాం పూజలు? నార్మల్గా పూజ చేసేసి వస్తాం అంతే. ఏ దేవుడు అంటే ఇష్టం? దుర్గామాత. పంచం మరి మీ పేరెంట్స్ చెప్పారా, లేకపోతే మీరు భక్తులను చూసారా, లేకపోతే మీకు ఎవరు చెప్పారు నాగుల పంచం రోజు పాలు పోస్తే మంచిదని? ఇంకా అందరు చెప్తూనే ఉంటారు కదండి, అట్లా నాగదేవతని నమ్మడం ఎక్కువ అంతే. ఎవరు వచ్చారు ఇప్పుడు? మా అత్తమ్మ, నేను. సో యాదమ్మ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నాగుల పంచమి ప్రసన్న దేవాలయానికి వచ్చినాం. మంచిగా జరుగుతుంది ప్రతి సంవత్సరం.
అది ఇప్పుడే కొత్తగా వచ్చిన ఏం తెచ్చారు? పాలు, పాలు పాలు, అరటి పండ్లు, కొబ్బరికాయ, పూలు ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది నాకు. మీరు ఎక్కడ, మీదే ఊరు? మాదా మాడుగుల, మాడుగుల, కలకుర్తి. మాల్ దగ్గర. అదే కలకుర్తిలో ఉన్నటువంటి మాడుగుల. మాడుగుల లోకల్, కిందకే వస్తుంది. మాడుగుల లోకల్. లోకల్. థ్యాంక్ యూ. సో వనం స్వప్న గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుని. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మేడం కట్టు బొట్టు పెట్టుకొని చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. నాగుల పంచమి సందర్భంగా గుళ్ళో ఇంకా వేరే వేరే కార్యక్రమాలు జరగడంతో రష్ ఉండడం వల్ల కొంచెం ఇదిగా ఉంది. అందరు కొంచెం సహకరిస్తే ఇంకా బాగుంటుంది. అభిషేకం, పాలాభిషేకం చేసి నైవేద్యం పెట్టి పూలు పండ్లు అన్నీ పెట్టేసి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ నాగపంచమి. ఎందుకు అంత నమ్మకం ఏముంది మేడం మీకు అంటే నాగుల పంచమి? నాగుల పంచమి అంటే లైక్ ఓల్డ్ టైప్ మన దోషాలు ఏమున్నా, సర్పదోషాలు కానీ ఏ దోషాలు ఉన్నా ఈరోజు మనం పాలు పోసి ఇంటికి వెళ్ళి గడప గడుకొని ఆడపిల్లలతోని గడప గడిగిస్తే మంచిది అన్నట్టు అంటారు అని మా అమ్మ చెప్పేది. ఇంకేం పూజలు చేస్తారు మీరు ఇంట్లో? వరలక్ష్మి వ్రతం అన్ని పూజలు చేసుకుంటాం. బాగానే చేస్తాడు. ఈ టెంపుల్కి వస్తుంటారా? రెగ్యులర్గా వస్తాం మేము. బోనాల పండుగకు కూడా వస్తాం. ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాం. ఫ్రైడే కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. పుష్ప జరుగుతున్నాయి కదా పుష్కరని మహోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు. అవునండి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్ని అగ్నిహోత్రం అన్నీ బాగా చేస్తారు. అన్నదానం చేస్తున్నారు. ఈవినింగ్ కూడా ప్రసాదం అన్నీ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సో ప్రస్తుతం మనతో గిరిజ గారు ఉన్నారు. అవన్నీ తెలుసుకోండి. చెప్పండి మేడం. ఈరోజు పూజ చేయడం వల్ల నాగసర్ప దోషాలు, పామును చంపిన దోషాలు అని పోతాయి. ఈరోజు ఏ జీవిని చంపకూడదు. మనము ఇంట్లో నూనెలో వేయించిన అమ్మవారికి తెచ్చి పెట్టకూడదు. ఓన్లీ ఉడికిన పచ్చిపే తెచ్చి పెట్టుకుంటాము. మేము ఈరోజు పాయసము, ఆకుకూర, అన్నము, పెరుగు తీసుకొచ్చి పేలాలు, పాలు ప్రతి సంవత్సరం చేస్తామండి. మంచిగా ఇది ప్రసన్న మహంకాళి టెంపుల్ అండి. టెంపుల్ ఎలా? మేము రెగ్యులర్గా వస్తామండి. రెగ్యులర్ వస్తామండి. మీకు ఎలా అనిపించింది? అమ్మ పిలిపించుకుంటుందండి మమ్మల్ని. మాకు చాలా చెప్పలేనండి మాటల్లో. వజ్రప్రకాష్ గౌడ్ బాగుందండి, బాగుంది. జయంతి గౌడ్ ఎలా చూస్తారు? చాలా అన్నయ్య అయితే ఇంకా చెప్పొద్దు. చాలా అమ్మ ఒకసారి సేవ చేస్తారు. థ్యాంక్ యూ. మేము రోజు వస్తుంటామండి. మరొక భక్తురాలు సుజాత గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నా పేరు సుజాత, రాజరికం. ప్రతి సంవత్సరం పాలు పోస్తాము. దేనికోసం మేడం? ఇక అన్ని అమ్మవారి శుభాకాంక్షల కోసం. నాగుల పంచమి రోజు వస్తావు ప్రతిసారి? కొబ్బరికాయ, పాలు, నైవేద్యాలతోటి, పాలు, శివునికి అభిషేకాలతో, శివాభిషేకాలు నాగుల పంచమి చేస్తుంటాం. ఎలా అనిపిస్తుంది మరి మీకు? బాగుందండి. అమ్మవారి దీవెనల వల్ల మంచిగా. ఎవరెవరు వస్తారు మీరు? మేము ఫ్యామిలీ అంతా వస్తాం. సాయంత్రం వస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? న్యూ మారుతి నగర్, రోడ్ నెంబర్ 13. వీడికి వచ్చి అన్ని పూజలు చేస్తుంటారా? మా డాక్టర్ గారు రాజరికం పులాచారి ఇక్కడే. ఓకే, ओके, थैंक यू। आज नाग पंचमी का बहुत अच्छा प्रोग्राम है। ये सावन का बहुत अच्छा प्रोग्राम रहता है। भगवान शिव शंकर को हम अर्पित करते हैं बेल पत्र, दूध वगैरह। भगवान नागदेव को सारे कष्ट वगैरह दोष हमसे वो दूर हो जाता है, इसलिए बहुत अच्छा रहता है। बहुत अच्छा है। हाँ, बहुत अच्छा है। आज नाग पंचमी के दिन अच्छा रहेगा और अच्छा रहता है। हाँ।